నమస్తే మీరు చూస్తున్నది ఆర్బీ న్యూస్ నేను శృతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలన్న కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు గణపురం ధర్మరావుపేట గ్రామాల మధ్య రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు తాత్కాలికంగా మరమ్మత్తు పనులు చేసిన ఆర్ఎన్ఆర్ సేవాదల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు జయశంకర్ జిల్లా కేంద్రంలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నివాళులర్పించిన జిల్లా ఎస్పీ పులి చర్మంతో సంచరిస్తున్న నిందితులను అరెస్టు చేసిన జిల్లా పోలీసులు దుబ్బపల్లి గ్రామాన్ని తక్షణమే తరలించి భూ నిర్వాసితులకు వెంటనే గజానికి 25,000 చొప్పున నష్టపరిహారాన్ని అందించాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. గణపురం మండలంలోని దుబ్బపల్లి గ్రామ రైతులు విద్యుత్ కేంద్రానికి తమ సారవంతమైన భూములను ఇవ్వడం జరిగిందని, అటువంటి రైతులను 6 సంవత్సరాల నుండి జెన్కో C&MD అధికారులు వేధిస్తున్నారని, జెన్కో నుండి ఉత్పత్తి అవుతున్న విషవాయువుల వల్ల, కలుషిత నీటి వల్ల మనుషులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని, తక్షణమే దుబ్బపల్లి గ్రామాన్ని తరలింపును వేగవంతం చేయాలని రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు గండ్ర సత్యనారాయణరావు జెన్కో ముందు ధర్నా నిర్వహించారు. ఇకనైనా అధికారులు మొండి వైఖరి విడనాడి దుబ్బపల్లి గ్రామ తరలింపును వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇక్కడ 1100 మెగావాట్ల ఉత్పత్తి అయితే ఉన్నది. సంవత్సరానికి 3,000 కోట్ల ఆదాయం వస్తుంది ఈ సర్కార్కు. రాష్ట్రం కేంద్రం పంచుకుంటుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి మహిళా సోదరు రైతులందరూ కూడా ఈ యొక్క జెన్కో పడితే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఈ రోజు జెన్కో సిఈ క్వార్టర్ కాంచి కరెంటు ఉత్పత్తి అయ్యేటువంటి 600 మెగావాట్లు 500 మెగావాట్ల ఉత్పత్తి భూములన్నీ కూడా తక్కువ ధరకిచ్చి మిర్చి వండేటువంటి కండకల్ల భూములు ఇస్తే ఈ రోజు ఆ రోజు ఊళ్ళకొచ్చి సీఎంఈడి ప్రగల్భాలు పలికిండు. ఏమని మీకు మీ పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు ఇస్తాం, భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ యొక్క భూములు పంటలు రాక పొగతో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి సుమారు 20-30 మంది చనిపోతే జెన్కో అధికారులు మాత్రం దున్నపోతు మీద వర్షం పడ్డట్టుకుంది. వాళ్ళ యొక్క రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము గ్రామాన్ని తరలిస్తామంటున్నారు. మీరు తక్కువ ధరకే భూములు దొబ్బి రైతుల రక్తం దాగింది సాలకుండా ఈ రోజు ఆ యొక్క ఊరును తరలింపుపై కూడా తక్కువ ధరకే తీసుకుందామనే రీతిలో ఈ రోజు సీఎండి ప్రభాకర్ రావు కేసీఆర్ ను అడ్డం పెట్టుకుని జిల్లా కలెక్టర్ల మీద పెత్తనం చేస్తూ ఈ రోజు ఆ యొక్క దుబ్బపల్లి గ్రామ తరలింపుపై ఒంటెత్తు పోకడబోతున్నటువంటి సీఎండి ప్రభాకర్ రావు మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని దుబ్బపల్లి రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి ఆ గ్రామానికి తరలింపుకు కారకుడైనటువంటి సీఎండి ప్రభాకర్ రావును వెంటనే డిస్మిస్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యక్తి సెల్ టవర్ ఎక్కిన ఘటన మొగుళ్లపల్లి మండలం మొట్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మొట్లపల్లి గ్రామ నివాసి మారేపల్లి రాజు రేషన్ కార్డు రాలేదని ఆవేదనతో సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సుమన్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని ఒప్పించి తాత్కాలికంగా 50 కిలోల రేషన్, ప్రతి నెల డీలర్ వద్ద నుంచి 40 కిలోల బియ్యం వచ్చేలా చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమింపజేశారు. గణపురం మండలం
గణపురం, ధర్మరావుపేట గ్రామాల మధ్య గల మోరంచ వాగుపై ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మట్టి రోడ్డు గుంతలుగా మారి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గణపురం, ధర్మరావుపేట గ్రామాల మధ్య మోరంచ వాగు బ్రిడ్జి దగ్గర రోడ్డు సరిగ్గా లేక వాగు అవతలి గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం పడ్డా రోడ్డు గుంతలుగా మారి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులు అందరూ అవస్థలు పడుతూ ఉండగా ఆర్ఎన్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ద్వారా మట్టి తీసుకొచ్చి గుంతలు పూడుస్తూ ఉండగా రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో వాగవతలి గ్రామాల ప్రజలు రెవెన్యూ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా మా అవస్థలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆర్ఎన్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చేస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రజలు నిలదీశారు. సమస్యలు ఎక్కడ ఉన్నా వాటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని ఆర్ఎన్ఆర్ సేవాదళ వ్యవస్థాపకులు రామ్ నరసింహారెడ్డి తెలిపారు. ఈ మరమ్మతు గురించి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మరి వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులకు దాదాపు 6 నెలల నుండి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు మహిళలు అయితేనేమి, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు అయితేనేమి, అదే మాదిరిగా ఇక్కడున్న వృద్ధులు అయితేనేమి, సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా నాకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి దీని విషయమై తప్పనిసరిగా స్పందించాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ దాదాపు ఒక 15-20 ట్రాక్టర్లు ఎంగేజ్ చేసి మరి జేసీబీ ఏర్పాటు చేసుకొని అదే మాదిరిగా లెవెల్ బ్లేడ్ కూడా ఏర్పాటు చేసుకొని గన్పూర్ మండలం ఆర్ఎన్ఆర్ సేవాదళ ఆధ్వర్యంలో మరి రవి అయితేనేమి, భిక్షపతి అయితేనేమి, మిగతా ఇంపార్టెంట్ సభ్యులందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి గణపురం ప్రజల ఈ అవస్థలు, ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో తీరాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ఇంకా వేరే ఆలోచన కానీ వేరే ఉద్దేశం లేదు. ప్రజలందరూ బాగుండాలి, ప్రజలందరూ బాగుంటే వాళ్ళు మనం ఉండాలనే సంకల్పంతో, ఆశయంతో, ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసి సహకరించిన అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలకందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. టేకుమట్ల మండలానికి సంబంధించిన మారుమూల ప్రాంతాల రోడ్ల సమస్యలను పరిష్కరించాలని గ్రామాలలో కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర శుక్రవారం నిర్వహించారు. టేకుమట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని మారుమూల ప్రాంతాల రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కుందనపల్లి నుండి రాఘవరెడ్డిపేట వరకు కాంగ్రెస్ నాయకులు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు ముఖ్య అతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గండ్ర హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. మారుమూల గ్రామాల్లో రోడ్లన్నీ అధ్వానంగా తయారయ్యాయని, ఇప్పటికైనా ప్రజా సమస్యలను ఎమ్మెల్యే పరిష్కరించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల పార్టీ ఈరోజు కుందనపల్లి నుంచి రాఘవరెడ్డిపేట గ్రామం వరకు పాదయాత్ర రోడ్డు నిర్మాణం వెంటనే చేపట్టాలని పాదయాత్ర చేయడం జరిగింది. ఈ మండలంలో సుబ్బక్కపల్లి నుంచి టేకుమట్ల వరకు కానీ, వెలిశాల నుంచి వెంకట్రావుపల్లి వరకు కానీ, అదేవిధంగా రాంపూర్ నుంచి ఆజంనగర్ వరకు కానీ అనేక గ్రామాలు, పందిపంపల రోడ్డు కానీ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో జెన్కో పవర్ ఉత్పత్తి అవుతున్న సింగరేణి నిధులు, సేవ నిధులు వచ్చినా
ఇసుక సేవ నిధులు వచ్చిన వందల కోట్ల రూపాయలు మన యొక్క డబ్బులను మంత్రుల నియోజకవర్గానికి కేసీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ ఇతర మంత్రుల నియోజకవర్గానికి మన నిధులు తీసుకెళ్తుంటే మన శాసనసభ్యుడు ఇక్కడ మన నిధులు పోతుంటే మన రోడ్లకు పెట్టవలసినటువంటి డబ్బులను మరి చూస్తూ ఊరుకుంటున్నారు. నువ్వు కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు టీఆర్ఎస్ పార్టీలకు పోయి నేను అభివృద్ధి కొరకు పోయినా అని చెప్తా ఉన్నావు. సరే, నువ్వు అభివృద్ధి కొరకు పోతే ప్రభుత్వం నుంచి నిధులు లేకున్నా ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి జనకో సింగరేణి ఇసుక సేవ నిధులను మరి ఈ నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా ఇతర జిల్లాలకు మంత్రులు తీసుకుపోతా ఉంటే నీ చాతగాని తనము స్పష్టంగా కనబడతా ఉంది. నీ వ్యాపారాల మీద ఉన్నటువంటి శ్రద్ధ, నీ యొక్క నియోజకవర్గ రోడ్ల గురించి కానీ అదేవిధంగా హాస్పిటల్స్ లో అన్నీ ఉన్నాయి, ఏ బీమారికైనా ఉన్నాయని చెప్తున్నావు. కనీసము ఒక సిటీ స్కానింగ్ మిషన్ జిల్లా కేంద్రంలో, ఒక ఎంఆర్ఐ మిషన్ మరి జిల్లా కేంద్రంలో నీ 100 బెడ్ల హాస్పిటల్లో ఉన్నదని అడుగుతా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రితోని ప్రారంభించి ఈరోజు పేదవానికి బీమార్ వచ్చిన టేకుమట్ల మండల కేంద్రం హాస్పిటల్లో కానీ, చిట్యాల హాస్పిటల్లో కానీ, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కానీ పేదవానికి వైద్యం ఏదైనా బీమార్ వస్తే వైద్యం చేసే పరిస్థితుల్లో మరి మందులు లేవు, సూదులు ఉండే, డాక్టర్లు కూడా ఉండలేని పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ప్రజల రక్షణ కోసం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసి అమరులైన పోలీసులను స్మరించుకోవడం గర్వంగా ఉందని జయశంకర్ జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకోవడంలో భాగంగా శుక్రవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆర్మూరు రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో స్మృతి పరేడ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరులైన పోలీసులకు ఘనంగా నివాళులర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుండి పట్టణంలోని అంబేద్కర్ కూడలి వరకు తిరిగి హెడ్ క్వార్టర్స్ కార్యాలయం వరకు కవాతు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శ్రీనివాసులు, డీఎస్పీలు రామ్మోహన్, రాములు, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, హెడ్ క్వార్టర్స్ అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఒక పోలీస్ అయితే శాంతియుత పరిస్థితులు ఉంటుంది. అలాగే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో కృషి చేస్తున్న వీరులు పోలీసులు. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పరంగా పెట్టి అంకిత భావం ప్రదర్శిస్తున్న ఘనత వారిది. ఉగ్రవాదం, తీవ్రవాదం పెట్టేగిపోతుంటే వారిని ధీటుగా ఎదుర్కొనే కార్యక్రమంలో ఎందరో వీరులు అమరులయ్యారు. అలాంటి వీరులను స్మరించుకునేందుకు అక్టోబర్ 21న సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సర దినాన్ని పోలీస్ ఫ్లాగ్ డేగా అక్టోబర్ 21 తేదీ నుండి 31 తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినము పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని పలు కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా అమర పోలీసుల త్యాగం నుండి స్ఫూర్తిని, ప్రేరణను, ఉత్సాహాన్ని పొందుతున్నాము. ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా తీవ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో 264 మంది పోలీసులు అమరులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఒక్కరు కూడా ప్రాణాపాయం జరగలేదు. అసలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరము తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక పోలీస్ అధికారి మాత్రమే తీవ్రవాదుల చేతిలో మరణించారు. 1984లో జరిగిన మొదటి ఎన్కౌంటర్ నుంచి నేటి వరకు తీవ్రవాదం, సంఘ విద్రోహుల వలన తెలంగాణలో 326 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారు. వీరిలో 180 మంది కానిస్టేబుల్, 52 మంది హెడ్ కానిస్టేబుల్, 7 ఏఎస్ఐలు, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 10 మంది ఇన్స్పెక్టర్లు, 3 డిఎస్పీలు, 3 ఐపీఎస్ అధికారులతో పాటు గ్రేహౌండ్స్కు చెందిన 32 మంది వివిధ హోదాల అధికారులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరము రాష్ట్రంలో కేవలం ఒక పోలీస్ అధికారి మాత్రమే మరణించారు. ఈ సంవత్సరం ఎవరు మరణించలేదు. అమరుల కుటుంబాలకు చెందిన ఎంతో మంది నేను డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అమరుల అడుగుజాడల్లో
ఆశయాల సాధనలో కృషి చేస్తున్నారు. ప్రభుత్వాలు సైతం అమరుల కుటుంబాలకు అండగా ఉంటూ చేదోడుగా నిలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం పోలీస్ శాఖకు అన్ని విధాలా అండగా ఉంటుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున పోలీసు ఉద్యోగాలను భర్తీ చేసింది. ఫలితంగానే ప్రజలు తక్షణ సహాయం అందించేందుకు వీలు కలుగుతుంది. డయల్ 100 కావచ్చు, సీసీ కెమెరాలు, విజువల్ పోలీసింగ్ కావచ్చు, ఇలా వినూత్న విధానాలతో నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ విశేష కృషి చేస్తుంది. ఏజెన్సీ ఏరియాలోనూ పోలీసులు ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ పోలీసులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా విశేష కృషి చేశారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, ఇతర నేరాలను ఎదుర్కొన్న మాదిరిగానే కోవిడ్ను కూడా అదే దీక్షతో ఎదుర్కొన్నారు. ఈ కోవిడ్ నిర్వహణలో విధి నిర్వహణలో తెలంగాణలో 62 మంది పోలీసులు, 10 మంది హోంగార్డులు తమ ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ పోలీస్ పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అనే నినాదంతో నిరంతరం ప్రజల రక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ డిపార్ట్మెంట్ కృషి చేస్తున్నది. జయశంకర్ జిల్లా కేంద్రంలోని చికెన్ మటన్ షాపులకు ప్రత్యేకమైన సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో అరవింద్ మీడియాతో మాట్లాడారు. చికెన్ షాపులకు ప్రత్యేకమైన బజార్ లేకపోవడంతో రోడ్డు పక్కన అమ్మడం మూలంగా వాటిపై దుమ్ము ధూళి పడుతుందని అధికారులు త్వరగా వాటికి ప్రత్యేక సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి మొదలుపెడితే బొమ్మ దగ్గర వరకు మరి ఉన్నటువంటి ఏవైతే చికెన్ సెంటర్లు కావచ్చు, మటన్ సెంటర్లు కావచ్చు, ఇవి ఉండడం జరిగింది. మరి చికెన్ సెంటర్లు, మటన్ సెంటర్లు మరి రోడ్ల మీద ఉండడం వల్ల రోడ్డు మీద నుంచి పోయేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాల నుంచి విడుదలయ్యేటువంటి మరి పొగ, దుమ్ము, ధూళి మొత్తం ఆ చికెన్ల మీద, మటన్ల మీద పడి మరి అమ్ముతూ ఉన్నాయి. దీనిని మరి యాజన్యాలు అమ్మడం వల్ల మరి ఇతర లాభాలు కొనడం వల్ల అనారోగ్యం పాలవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఇంత జరుగుతూ ఉన్నా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు, మరి ఇక్కడ ఉన్నటువంటి నగర పంచాయతీ పాలకవర్గం ఎవరైతే ఉన్నారో మరి చికెన్ సెంటర్లకు, మటన్ సెంటర్లకు ప్రత్యేకమైనటువంటి బజార్ను ఏర్పాటు చేయకపోవడంతో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికం అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. మరి ఇక్కడ అట్లనే రోడ్ల మీద పెట్టడం వల్ల మరి పొగ, మరి వాహనం నుంచి విడేటువంటి పొగ, మరి ఇతర దుమ్ము ధూళి మొత్తం పడి అవే కొనుగోలు చేయడం వల్ల ప్రజలు రోగాల పడుతూ ఉన్నారు. ఈ విధంగా జరిగితే రోగాలు పడే అవకాశం ఉంది. కాబట్టి నగర పంచాయతీ పాలకవర్గం స్పందించి వెంటనే మటన్ షాపులకు, చికెన్ షాపులకు ప్రత్యేకమైనటువంటి బజార్ను ఏర్పాటు చేయవలసిందిగా ఎమ్మెల్యే రమణారెడ్డి గారిని, మన నగర పంచాయతీ పాలకవర్గాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు వేస్తామని పాలకవర్గాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేపూర్ మండల కేంద్రంలో చిరుతపులి చర్మంతో సంచరిస్తున్న 6 నిందితులను అరెస్టు చేసినట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జయశంకర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం పామేరు అడవి ప్రాంతంలో ఉచ్చుల ద్వారా చిరుతపులిని చంపి దాని చర్మాన్ని వలిచి ఎండబెట్టి మహారాష్ట్రకు తరలిస్తూ ఉండగా మహాదేపూర్ సమీపంలో పక్కా సమాచారంతో 6 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి చిరుతపులి చర్మము, 2 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు, 3000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈరోజు ఉదయం మహాదేవ్పూర్ పోలీసులు తర్వాత ఈ కాటారం డిఎస్పీ రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ గారు కిరణ్ కుమార్ అండ్ మరి ఎస్ఐ మహాదేవ్పూర్ రాజ్ కుమార్, వారి పోలీస్ కానిస్టేబుల్ సిబ్బంది అందరు కలిసి ఈ చిరుతపులి చర్మం అమ్ముదామని చెప్పి వాళ్ళు ఈ నేరస్తులు వాళ్ళది ఏటునాగరం మండలం అంటే ఒక 6 వీళ్ళంతా దగ్గర దోస్తులు, ఫ్రెండ్స్ గిట్ట వాళ్ళందరూ దీన్ని ఈ చిరుతపులి చర్మాన్ని అమ్ముదామని మహాదేవ్పూర్ వద్దకు తీసుకొని వస్తుంటే నమ్మదగిన ఇన్ఫర్మేషన్, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళను ఆఫీస్ చెక్ చేస్తే వాళ్ళను ఈ చిరుతపులి చర్మం ఉండగా పట్టుకోవడం జరిగింది. అందులో ఇరుప నాగేంద్రబాబు ఎలియా చంటి, తండ్రి పేరు కోటేశ్వరరావు, 28 సంవత్సరంలో కోయ,
ఇతన్ని సుందరయ్య కాలనీ కొయ్యూరు గ్రామం చెర్ల మండలం కొత్తగూడెం జిల్లా. తర్వాత సెకండ్ వన్ పోలం వెంకటేష్ సన్నా లక్ష్మయ్య 30 సంవత్సరంలో నాయకపోడు, రెసిడెంట్స్ రొయ్యూరు గ్రామము ఏటూనగర్ మండలం ములుగు జిల్లా. అయితే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ ఇరుప నాగేంద్ర బాబుది అతని అత్తగారైనటువంటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉస్నూర్ తాలూకా పామేడు గ్రామం దగ్గర ఉన్నటువంటి అడవిలో అక్కడ ఈ చిరుతపులి తిరుగుతున్నదని చెప్పి అక్కడ గ్రామస్తులు అనుకుంటుంటే దాన్ని చంపి ఎలాగైనా దాని చర్మాన్ని తీసుకొని దాన్ని అమ్ముకోవాలని చెప్పి ప్లాన్ వేసుకున్నారు. ఈ A1 అండ్ A2 వచ్చేసి పసరబోయిన పోలం వెంకటేష్. వీళ్ళ ప్లాన్ ప్రకారము నెక్స్ట్ పసరబోయిన రాజేష్ సన్నా పోచయ్య 28 సంవత్సరంలో యాదవ. ఇతన్ని కూడా గ్రామం వచ్చేసి శంకర్రాజుపల్లి ఏటూనగర్ మండలం. ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్రగట్ల శ్రీకాంత్ సన్ ఆఫ్ నరసింహారావు 23 years బెస్తా, రెసిడెంట్స్ ఆఫ్ ఏడుజల్ల గ్రామం వాజేడు మండలం ములుగు జిల్లా. అట్లాగే బుర్రి సాయి కిరణ్ సన్ ఆఫ్ భుజంగరావు 25 years, ఇతడు కార్పెంటర్ వర్క్ చేస్తాడు. రెసిడెన్స్ వచ్చి దాచారం గ్రామం కుక్కునూరు మండలం వెస్ట్ గోదావరి జిల్లా. కానీ ఇతడు ఉండడం మాత్రమే ప్రజెంట్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక గ్రామంలో ఉంటున్నాడు. మొమ్మకంటి కిషోర్ సన్ ఆఫ్ బాబు 27 years, ఇతడు కూడా కార్పెంటర్ బెస్తా. ఇతనిది కూడా బెస్తగూడెము గ్రామం కుక్కునూరు మండలం వెస్ట్ గోదావరి జిల్లా. వీళ్ళు 6 ఈ చర్మాన్ని దాదాపు అంటే ఒక 6 months బ్యాక్ అక్కడ ఉన్నటువంటి పామేడు గ్రామం చివరిలో ఆ ఉచ్చు పెట్టి ఈ వన్యప్రాణులకు ఉచ్చులు పెట్టేదానిలో ఆ కార్యక్రమంలో ఆ ఉచ్చులు పెట్టి చంపి ఆ చిరుతపులిని తర్వాత దాని స్కిన్ను ఒలిచి దాన్ని ఎండబెట్టి దాన్ని అమ్ముదామని చెప్పి మనకు తీసుకొని వచ్చారు మహాదేవ్పూర్కు. ఆ టైంలోనే వాళ్ళు పట్టుకోవడం జరిగింది. అయితే దీన్ని వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ప్రకారము అంటే మనీ తర్వాత ఈ A1 దగ్గర నుంచి వెళ్ళి అందరు మాట్లాడుకొని దాన్ని అమ్మిన తర్వాత అమౌంట్ను షేర్ చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర కూడా పోయారు. అక్కడ కూడా దాన్ని సేల్ చేద్దామంటే అక్కడ వెళ్ళలేదు. మళ్ళీ కూడా ఇక్కడ మన దగ్గర కూడా వచ్చారు. ఈ వచ్చిన క్రమంలోనే అమ్మే ప్రాసెస్లో వీళ్ళు పట్టుబడడం జరిగింది. ఇటువంటివి కూడా వీళ్ళు ఇది నేరము, ఇది అంటే బాగా సీరియస్ నేరం కాబట్టి వాళ్ళను ఈజీగా వాళ్ళని వదిలిపెట్టుడు ఉండదు. అందు గురించి ఈ నేర విధానం కానీ ఇదంతా మీకు ఇచ్చిన దానిలో అంతా సప్లై ఉన్నది, మెటీరియల్ అంతా ఎలా ఉన్నది, దాని మీద ఎట్లా వాళ్ళకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం జరిగింది, వాళ్ళు ఎట్లా ఒకరికొకరు ఏమని మాట్లాడుకున్నారు. ఆ క్రమంలో దానిలో దొరికినటువంటి ఈ నేరస్తులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఒకటి చిరుతపులి చర్మం, 2 మోటార్ బైకులు ఉన్నాయి, 5 సెల్ ఫోన్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఇంకా 3,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకుంటూ అయింది. ముందుగా ఈ పోలీసు అంటే అటవీ సంరక్షణ జయశంకర్ భూపాలపల్లి పోలీసు తీసుకున్న అంటే నివారణ చర్యల్లో భాగంగా దీనిలో డ్రోన్ కెమెరాలతోటి పర్యవేక్షణ జరుగుతుంది అడవుల పైన. అంటే ఎవరు కూడా వన్యప్రాణాలను వేటాడకుండా, తర్వాత చెట్లను కూడా నరకకుండా. అట్లనే ఇందులో అటవీ శాఖ వాళ్ళు కూడా మాతో పాటు ఈరోజు ఈ రేట్లో పార్టిసిపేట్ అయ్యారు. వీరు అటవీ శాఖకు సంబంధించిన ఆఫీసర్, ఫారెస్ట్ ఆఫీసర్. అట్లనే ప్రతి వ్యక్తి మీద అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి వన్య మృగాలను కూడా ఎవరు కూడా వాటిని చంపకుండా వాటి మీద గట్టి నిఘా ఉంటున్నది. ఇటువంటి నేరాలు చేస్తే ఎటువంటి వారినైనా క్షమించేది లేదు. వారి మీద కేసులు పెట్టడం, తర్వాత పీడీ యాక్ట్ పెట్టడం, నమోదు చేయడం జరుగుతుంది. అందు గురించి ఎవరు కూడా ఈ వన్యప్రాణుల జోలికి పోవద్దని చెప్పి
అట్లాగే ఈ స్మగ్లర్లు అంటే మెయిన్ ఏంటంటే ఈ ఒక అబ్యూచువేటెడ్ దీనికి అలవాటు ఉండాలి నేరస్తులంతా, అంటే ఒక పథకం ప్రకారం వీళ్ళు అమలు చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా గట్టి నిఘా కూడా ఉంటుంది పోలీస్ శాఖ తరఫున. ఈ సంఘటనలో అందరూ పార్టిసిపేట్ అయినటువంటి మాదేపూర్ డిఎస్పీ కాటారం డిఎస్పీ గారు రామ్మోహన్ రెడ్డి, అలాగే మాదేపూర్ సిఐ కిరణ్, ఎస్ఐ మాదేపూర్ రాజ్ కుమార్, మరియు హెడ్ కానిస్టేబుల్ రాజేందర్, కానిస్టేబుల్ ధనుంజయ్, కానిస్టేబుల్ కిషన్, శ్యామ్ కిరణ్, అన్వేష్ మరియు మా వాళ్ళు IT4 వాళ్ళు కూడా వాళ్ళకు సహకరించారు. వారందరికీ కూడా నా తరఫున అందరికీ అభినందనలు తెలుపుతున్నాను. వాళ్ళకు కూడా తర్వాత రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు అందరినీ కూడా మరొకసారి అందరినీ మెచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. తెలంగాణలో ఈ నెల 23 నుండి వచ్చే నెల 7 వరకు జరగనున్న రాహుల్ గాంధీ జోడో పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు కోరారు. చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నుంచి 7వ తారీఖు వరకు ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర జోడో పాదయాత్ర విజయవంతం కావాలని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వారిని విజయవంతం కావాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గం నుంచి కూడా రాహుల్ గాంధీ పాదయాత్రను మద్దతుగా ఈరోజు అనేక గ్రామాలలో వాల్ రైటింగ్ కానీ మన డోర్ పోస్టర్లు, వాల్ పోస్టర్, ఫ్లెక్సీలు అన్నీ కూడా నియోజకవర్గంలో చేపడుతున్నాం. ఆ పాదయాత్రలో కూడా నియోజకవర్గ శ్రేణులు మేమంతా కూడా పాల్గొంటాం. మునుగోడు ఎన్నికల తర్వాత 4వ తారీఖు నుంచి ఆ యొక్క రాహుల్ గాంధీ పాదయాత్రలకు పాల్గొంటాం. వారి పాదయాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చూసి ఈరోజు మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఈరోజు చూసి ఈడీ పేరుతో మా కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద విచారణలు జరిపించి మోడీయో ఈడీని పట్టుకొని విచారణలు, బెదిరింపులు, కేసీఆర్ సిబిఐని పట్టుకొని మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు చేయడం, ఇలాంటి కేసీఆర్ మోడీ ఎత్తుగడలను కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర గల పార్టీ, ఇవన్నీ కూడా ఎదుర్కొనే శక్తి ఉంది, తిప్పికొడతాం. కనుక కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసినటువంటి పార్టీగా, బడుగు బలహీన వర్గాల పార్టీగా, పేదలకు అండగా ఉండే పార్టీగా రాహుల్ గాంధీ మరి పాదయాత్రను విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాం. మునుగోడు ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం ఖాయమైందని చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటర్లకు కోట్లాది రూపాయలు పంచిపెట్టి గెలవాలనే కుట్ర భాజపా పార్టీ నాయకులు చేస్తున్నారని ఆరోపించారు. మా ఊరికి ఏం చేస్తావు, మా పట్టణానికి ఏం చేస్తావు, మా వార్డుకి ఏం చేస్తావు అని చెప్పి ప్రతి చోట ఆయన నిలదీస్తూ ఉన్నారు. మొన్న గుజ్జా అనే గ్రామంలో నిలదీసిర్రు, తర్వాత వెల్మకన్నె గ్రామంలో నిలదీసిర్రు, లెంకలపల్లి గ్రామంలో చాలా గ్రామాల్లో ఇప్పటికీ మాకు తెలిసి ఒక 10-15 గ్రామాల్లో, అంటే మేము చూసిన వీడియోలు చూసినటువంటి దాన్ని బట్టి చెప్తా ఉన్నాం. ఇక మేము చూడని, మా దృష్టికి రాని ఇంకెన్ని గ్రామాలు ఉన్నాయో. అట్లా ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీకి ప్రజల మెప్పు లేదు, ప్రజాస్పందన లేదు. అది కరువైపోవడం వల్ల ఏదో రకంగా టీఆర్ఎస్ పార్టీ ఓట్లను చీల్చాలనేటటువంటి ఒక దుర్బుద్ధితో చివరికి రాజ్యాంగబద్ధ సంస్థ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ కూడా దుర్వినియోగం చేస్తూ ఇవాళ ఈ రకమైనటువంటి చర్య కొడిగట్టి ఈవీఎంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు గుర్తును పోలినటువంటి గుర్తులు పెట్టించింది భారతీయ జనతా పార్టీ. ఈ 3 చర్యల ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ మునుగోడులో ఓడిపోబోతా ఉంది. మునుగోడులో బీజేపీ ఓటమి ఖాయమైపోయింది. కాబట్టి వాళ్ళు భయంతో ఏదో రకంగా హేరాఫేరీ చేయాలనేటటువంటి కుట్ర చేస్తూ ఉన్నారనేది తెలుస్తూ ఉంది. ఇంకో విషయం కూడా తెలుస్తూ ఉంది. ఇవాళ మేము గ్రామాల్లో, పట్టణాల్లో తిరుగుతూ ఉంటే కోట్లాది రూపాయల డబ్బులు రాజగోపాల్ రెడ్డి, ఎందుకంటే ఆయన 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నని TV9 చర్చలో ఆయన ఒప్పుకున్నాడు. తెల్లారి జరిగినటువంటి ఒక గ్రామ ప్రచార సభలో మాజీ పార్లమెంట్ సభ్యుడు వివేక్ కూడా అన్నాడు, రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ 18,000 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నది నిజమే, కాంట్రాక్టర్ అయినా తప్పేంది అది ఇదని చెప్పి ఆయన అన్నాడు. సో ఆ 18,000 కోట్ల కాంట్రాక్ట్ డబ్బు, దాని నుండి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మునుగోడు నియోజకవర్గానికి డైవర్ట్ చేసి కోట్లాది రూపాయలు పంచిపెట్టి ఏదో రకంగా ఎన్నికల్లో హేరాఫేరీ చేయాలనేటటువంటి కుట్ర కూడా రాజగోపాల్ రెడ్డి చేస్తుందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని న్యూస్ అప్డేట్స్తో మరో బులెటిన్లో కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.